కథ పేరు ఆఖరి లేఖ. పార్ట్ 1. అపరిచిత లేఖ. ఒక చిన్న పట్టణంలో అన్విత అనే అమ్మాయి ఉండేది. ఆమె చిన్నప్పటినుంచే చదువులో బాగుండేది. పెద్ద ఆశలు పెట్టుకోకుండా ప్రశాంతమైన జీవితం కావాలని భావించి అక్కడి పబ్లిక్ లైబ్రరీలో ఉద్యోగం చేసేది. పుస్తకాలు అనేవి అన్వితకి కేవలం పేజీలు కాదు, స్నేహితులు. ఏ బాధ వచ్చినా ఒక పుస్తకం తెరిచి చదవడం ప్రారంభిస్తే ఆమె లోకం మారిపోతుంది. అందుకే లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపేది. ఒకరోజు లైబ్రరీకి ఒక బాక్స్ పుస్తకాల డొనేషన్గా వచ్చింది. అందులో చాలా వరకు పాత, చినిగిపోయిన నవలలు ఉన్నాయి. ఆ పుస్తకాల మధ్యలో ఒక పుస్తకం చాలా వింతగా కనిపించింది. పసుపు రంగులోకి మారిపోయిన కవర్లు, చిరిగిపోయిన పేజీలు. ఆసక్తిగా ఆ పుస్తకం తిప్పుతుండగా మధ్యలో ఒక లేఖ పడిపోయింది. ఆ లేఖ కూడా పసుపు రంగులోకి మారిపోయి అంచులు చిరిగిపోయాయి. అందులో కొన్ని వాక్యాలు మాత్రం స్పష్టంగా చదవగలిగింది. నిన్ను నేను వెతుకుతున్నాను. నన్ను క్షమించు. ఒకరోజు తిరిగి వస్తాను. ఆ లేఖ ఎవరికోసం రాశారు? ఎవరు రాశారు? ఎందుకు ఆ పుస్తకంలో దాచారు? అన్విత మనసులో అనేక ప్రశ్నలు పుట్టాయి. ఇది కేవలం ఒక పాత కాగితం అయి ఉండొచ్చు. కాని దీని వెనుక నిజంగా ఎవరో ఉన్నారేమో అన్న ఆలోచన ఆమెను వదిలిపెట్టలేదు. ఆమెకు అలా అనిపించింది, ఈ లేఖ తన కోసమే దొరికిందేమో. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక కూడా లేఖ గురించి ఆలోచించడమే పని. టేబుల్ మీద లేఖ ఉంచి దీని వెనకాల నిజం ఏదో తెలుసుకోవాలి అని డైరీలో రాసుకుంది. తన జీవితంలో ఎప్పుడూ ఎవ్వరిని వెతికిన అనుభవం లేని అన్విత ఈసారి మాత్రం ఒక తెలియని వ్యక్తి కోసం వెతుకులాట మొదలు పెట్టాలని నిశ్చయించుకుంది. ఈ లేఖ వెనుక ఉన్నవాడిని నేను కనుక్కోవాలి అని నిర్ణయించింది. కాని ఈ వెతుకులాట అన్విత జీవితాన్ని ఊహించని దారిలోకి తీసుకెళ్లబోతోంది. కథ కొనసాగుతుంది పార్ట్ 2లో. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు ఆఖరి లేఖ. పార్ట్ 2. వెతుకులాట ఆరంభం. ఆ రాత్రంతా అన్విత నిద్రపోలేదు. లేఖలోని 3 వాక్యాలు మళ్లీ మళ్లీ ఆమె కళ్ల ముందు తిరిగాయి. నిన్ను నేను వెతుకుతున్నాను. నన్ను క్షమించు. ఒకరోజు తిరిగి వస్తాను. ఈ లేఖ వెనుక దాగి ఉన్న కథ ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత ఆమె మనసును పూర్తిగా కట్టిపడేసింది. రెండో రోజు లైబ్రరీకి వెళ్లిన వెంటనే ఆ పుస్తకంపై దృష్టి పెట్టింది. దానిలో ఇంకేమైనా సూచనలు ఉంటాయేమో అని పేజీగా తిప్పింది. చివరి పేజీ లోపల చిన్న అక్షరాల్లో ఎవరో పేరు రాసి ఉంది. అనిరుద్ 1998. అన్విత గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఈ అనిరుద్ ఎవరు? ఎందుకు లేఖ రాశాడు? ఎవరినో వెతుకుతున్నాడంటే ఆ వ్యక్తి దొరికాడా లేదా అనే సందేహాలు వరుసగా వచ్చాయి. ఆమె వెంటనే లైబ్రరీలోని పాత రికార్డు బుక్స్ తెరచింది. 1998లో ఎవరు సభ్యులయ్యారు, ఎవరు పుస్తకాలు తీసుకెళ్లారు అన్న లిస్టు చూసింది. ఒక పేరే ఆమెను ఆశ్చర్యపరిచింది, అనిరుద్ వర్మ. అతను అప్పట్లో లైబ్రరీ రెగ్యులర్ మెంబర్. కానీ 1 సంవత్సరానికే హఠాత్తుగా పుస్తకాలు తీసుకోవడం ఆపేశాడు. రికార్డుల పక్కనే ఒక పాత ఫైల్ దొరికింది. దానిలో అనిరుద్ ఫోటో కూడా ఉంది. కళ్లలో ఒక విచారం, కాని ముఖంలో ఒక తీయని చిరునవ్వు. ఆ ఫోటో చూసిన క్షణంలో అన్విత గుండె ఒక్కసారిగా కుదిపేసింది. ఆమెకి ఎందుకో అనిపించింది, ఈ వ్యక్తి కథలో ఏదో రహస్యం నాతో ముడిపడి ఉందేమో. ఫోటో వెనుక ఇంకో మాట రాసి ఉంది, సత్యాన్ని వెతకగలిగితే నన్ను నువ్వు తప్పక కనుగొంటావు. ఈ మాటలు చదివిన వెంటనే అన్వితకు అర్థమైంది, ఇది సాధారణ లేఖ కాదు, ఇది ఒక పజిల్ లాంటి వెతుకులాట. ఆమె డైరీలో రాసుకుంది, రేపు నేను మొదటి క్లూ వెంబడిస్తాను. కాని ఆమెకు తెలియదు, ఈ ప్రయాణం తన జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోందని. కొనసాగుతుంది పార్ట్ 3లో. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
కథ పేరు ఆఖరి లేఖ. పార్ట్ 3. నిజం బయటపడింది. అన్విత ఎన్నో రోజుల వెతుకులాట తర్వాత చివరికి ఆ లేఖ వెనుక దాగిన నిజం తెలుసుకుంది. లేఖ రాసిన వ్యక్తి పేరు ఆదిత్య. 25 ఏళ్ల క్రితం అదే లైబ్రరీలో పనిచేసే సరోజ అనే యువతితో అతనికి గాఢమైన అనుబంధం ఏర్పడింది. కాని వారి సంబంధాన్ని కుటుంబాలు అంగీకరించలేదు. ఆదిత్య తనను క్షమించమని రాసిన ఆఖరి లేఖను ఒక పుస్తకంలో దాచాడు. తరువాత పరిస్థితులు, కాలం కారణంగా వారిని వేరు చేశారు. అన్వితకు తెలిసింది సరోజ అంటే తన అమ్మమ్మ అని. ఆమె ఎన్నేళ్ల క్రితమే మరణించింది, కాని ఈ విషయం ఎవరూ తనకు చెప్పలేదు. ఆ లేఖ దొరకడం యాదృచ్ఛికం కాదు, తన కోసమే వచ్చిన జ్ఞాపకం. అన్విత ఆ లేఖను తీసుకుని వృద్ధాశ్రమంలో ఉన్న ఆదిత్యను కలుసుకుంది. అతడు కళ్లలో కన్నీళ్లతో ఆ లేఖను చూసి, ఇంకోసారి దీన్ని చూడగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అన్నాడు. అన్విత అతని చేతిని పట్టుకుని, అమ్మమ్మ మీ గురించి ఎప్పుడూ చెడు మాట చెప్పలేదు. మీరు తిరిగి రావాలని ఆమె జీవితాంతం ఎదురుచూసింది. ఈ లేఖ ఆమె మనసు అని చెప్పింది. ఆ రోజునుంచి అన్విత తరచూ ఆదిత్యను కలవడం మొదలుపెట్టింది. అతనిలో ఒంటరితనం తగ్గిపోయింది. అన్వితకు కూడా తాను ఒక అసంపూర్ణమైన కథను పూర్తి చేసినట్టు అనిపించింది. కథా సందేశం: ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. ఒకసారి హృదయంలో దాచుకుంటే అవి తరాల తరబడి జీవిస్తాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.